తండ్రైన దేవునికి కృతజ్ఞతలండి. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము ఏప్రిల్ నెల 19వ తారీఖు శుక్రవారం 2024 సంవత్సరం. కీర్తనల గ్రంథము 112వ కీర్తన 3వ వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉన్నది. కలిమియు సంపదయు వాని ఇంట నుండును. మరొక అద్భుతమైన ఉదయాన్ని ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 112వ కీర్తన 3వ వచనం ప్రకారం ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన కట్టడలను అనుసరిస్తూ ఆయన యొక్క మాటలకు విధేయులై బ్రతుకుతూ ఉంటారో వారు సకల సంపదలను కలిగిన వారై ఉంటారు. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అనే ఈ మాట ద్వారా మనము గొప్ప విషయాలను తెలుసుకుంటూ ఉన్నాం. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన జ్ఞానాన్ని అనుసరించి ఆయన చిత్తాన్ని అనుసరించి నడుస్తారో వారు సర్వ సంపదలు కలిగిన వారై ఉంటారు. ఎందుకంటే దేవుడే వారిని అధికముగా ఆశీర్వదించి సరైన రీతిలో వారిని నిలవబెట్టి వారి ఇంట ఏమైతే కావాలో సమస్తమును సమకూర్చే దేవుడై ఉన్నారు. ఈరోజు ఈ మాట ద్వారా మనం హెచ్చరించబడుతూ మన కుటుంబాల్లో మనం ఆత్మీయంగా కట్టబడి భౌతిక సంబంధమైనటువంటి ప్రతి అవసరతను దేవుని ద్వారా పొందుతూ ముందుకు సాగుతూ నడిపించబడడానికి మరి ఎక్కువగా ప్రోత్సహించబడదాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీరిచ్చిన మరొక ఉదయమును బట్టి కృతజ్ఞతలు. వీక్షిస్తున్నటువంటి వారందరినీ దీవించి ఆశీర్వదించి ప్రతి ఒక్కరికి కావలసినటువంటి ఆశీర్వాదాలు దయచేయమని, స్వదేశీ విదేశీలను దీవించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అడుగుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమెన్. క్రీస్తు సంఘము 10వ వీధి, రామచంద్రపురం. అందరికీ వందనములండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.